హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనకు జనవరిలోనే భారీ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 క్యాలెండర్ జాబ్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఉన్నటువంటి సమయాన్ని మనము పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనము బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చదువుకోవడానికి వీలుగా ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో సో మంచి ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మై రిఫరల్ కోడ్ ఈజ్ RKT10. దీన్ని కనుక మీరు తీసుకుంటే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువగానే ఉంటుంది. సో మీకు అర్థమైపోతుంది టోటల్గా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో కంప్లీట్లీ మీకు అర్థమైపోతుంది ఒక్క 1 మంత్లోనే. సో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్ అనేది రెన్యువల్ చేసుకుంటారు ఈజీగా. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకేనా? ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మంచి అవకాశాన్ని అయితే ఎవ్వరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. ఓకేనా? మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చాలా వరకు ప్రిపేర్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. వారితో మనము ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏపీఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఛాంపియన్షిప్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వరకు 3,000, సెకండ్ ర్యాంక్ వరకు 2,000, థర్డ్ ర్యాంక్ వరకు 1,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీగా. ఓకేనా? సో నా కోడ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. యాక్సెస్ ఆల్ ఫ్రీ క్లాసెస్, అన్నీ చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. RKT10ని మనక మీరు యూజ్ చేస్తే మంచిగా మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినొచ్చు. లక్ష్యం పేరుతో మనకు 1 ఇయర్ కోర్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఏపీఎస్సి, TSPSC 1 and 2, గ్రూప్ 1 and 2. నెక్స్ట్ రక్షక్ అనే పేరుతో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కంప్లీట్ బ్యాచ్ అయితే పెయిడ్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. లక్ష్యం 23వ తారీఖు డిసెంబర్ 22 నుంచి మనకు ఏంటి రక్షక్ యొక్క క్లాసెస్ కూడా బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ ఛాంపియన్షిప్ డైలీ 2020 సిరీస్తో మనకైతే 8 గంటలకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అనాలిసిస్ 8:30కి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. ఓకే, ఈ టెస్ట్ సిరీస్లో కనుక మీరు పాల్గొన్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే, మంచి సబ్స్క్రైబర్స్ని అయితే సెలెక్ట్ చేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 1 మంత్కి అయితే 642 రూపీస్ మాత్రమే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 1 మంత్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రయల్ చేయండి. 1 మంత్లో మీకు కంపల్సరీగా సాటిస్ఫై అవుతారు. దాని తర్వాత మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. అమౌంట్ కూడా మనకి EMI రూపంలో ఎవ్రీ మంత్ అయితే మనము పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో హోంగార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అన్నట్లుగా మనకైతే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, దేహదారుఢ్య ఆ మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఓకేనా? SPKKN అన్బురాజన్ ఈ యొక్క ఎస్పీ గారు అయితే తెలియచేయడం జరిగింది. అంటే ప్రతి జిల్లాలోని ఎస్పీల ఆధీనంలోనే హోంగార్డ్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా జిల్లాలో హోంగార్డ్ విభాగంలో 75 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా SPKKN అన్బురాజన్ ఆదివారము ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామర్ 11, శానిటేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది 7, డ్రైవర్స్ 15, వంట మనుషులు అంటే కుక్ 10, ల్యాబ్ టెక్నీషియన్, పేథాలజిస్ట్ 5, గార్డెనర్ 10, ఎలక్ట్రీషియన్ 5, ప్లంబర్ 5, AC మెకానిక్ 2, నెక్స్ట్ డీజిల్ మెకానిక్ 1, ఫోటో లేదా వీడియోగ్రాఫర్ 2, ఫార్మసిస్ట్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వయో పరిమితి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేయాలి. SSC లేదా 7వ తరగతి విద్యార్హత అంతే ఫ్రెండ్స్. ఓకేనా? పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి. SC, ST, BC అభ్యర్థులు 160 మీటర్లు ఉంటే సరిపోతుంది. సెంటీమీటర్ సారీ. మహిళా అభ్యర్థులు అయితే చూసినట్లయితే ఇక్కడ మనము మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. SC, ST, BC అభ్యర్థులు అయితే 145 ఉన్నా సరిపోతుంది. పురుష అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెంను 200 సెకండ్లలో పూర్తి చేయాలి. హోంగార్డ్ పోస్టుకు ఎంపికైన వారికి రోజు గౌరవ వేతనం 710గా నిర్ణయించారు. అంటే దాదాపు 20,000 వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఎంపికైన వారు జిల్లాలో అవసరమైన చోట ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అభ్యర్థి 25 రూపాయల విలువ గల డిమాండ్ డ్రాఫ్ట్ను DDని SBI ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఓకే, సూపరింటెండెంట్ అంటే SP అన్నట్టు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ YSR జిల్లా వారి
పేరున తీసి జిల్లా పోలీస్ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు జత చేయాలి. సో దరఖాస్తు ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము. పూర్తి చేసి దరఖాస్తుని నెల 26 నుంచి 31 వరకు కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో అప్పగించాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కూడా ఇక్కడ పోలీస్ వాట్సాప్ నెంబర్ అయితే ఉంది 9121100501 ఫోన్, దీనికైతే ఫోన్ చేసి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా, మరి పూర్తి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం మనం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలనే వివరాలు. ఓకే, సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అప్లికేషన్ ఫామ్ కనుక మనము గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే మన ఫోటో అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్, లేటెస్ట్ ఫోటో కాపీ. ఓకేనా, సో కంప్యూటర్ ఆపరేటర్ అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము అన్నీ కూడా 7th to 10th వరకే ఫ్రెండ్స్ విద్యార్హత, సింపుల్. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. ఓకేనా, నేమ్ ఆఫ్ ది పోస్ట్, సో ప్రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ రాయాలి మనం. ఓకేనా, సో ఫోటో అతికించాలి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్ రాయాలి, మదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో రాయండి. ఓకేనా, జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ సింగిల్, క్యాస్ట్ సబ్ క్యాస్ట్తో సహా. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయండి, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే పీజీడీసీ లాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి, ప్రజెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ 3 కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనము సిగ్నేచర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పటికే ఏ విధంగా అయితే చేస్తారో దాన్ని ఇక్కడ సిగ్నేచర్ కూడా చేయాలి క్యాండిడేట్. సో పోస్టుల వివరాలు చూద్దాం. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామర్ 11, శానిటేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది 7, డ్రైవర్స్ 15, వంట మనుషులు 10, ల్యాబ్ టెక్నీషియన్ 10, ఎలక్ట్రీషియన్ 5, ప్లంబర్ 5, ఏసీ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 1, ఫోటో లేదా వీడియోగ్రాఫర్ 2, ఫార్మసిస్ట్ 2, మొత్తం 75 ఉన్నాయి. ఓకే, పోస్టుల వారీగా మార్కుల కేటాయింపు ఏ విధంగా ఉంటుందో చూద్దాము అర్హతతో సహా. కంప్యూటర్ ఆపరేటర్కి ఐటీఐ సర్టిఫికేట్, కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దానికి సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ నుండి మనకి సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏదైనా పీజీడీసీ చేసినట్టుంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ సర్టిఫికేట్ 75 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నైపుణ్య పరీక్ష 75 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ శానిటేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది స్వీపర్లు అన్నట్టు, దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, 7th ఉంటే సరిపోతుంది. నైపుణ్య పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. డ్రైవర్స్ హెచ్ఎంవి లేదా అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదా సో ఎంఎల్వి లైసెన్స్ అయితే కలిగిన అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. 75 మార్కులు ఉంటాయి దానికి వెయిటేజ్. నైపుణ్య పరీక్షకి 75 మార్కులు ఉంటాయి. వంట మనుషులకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అన్ని రకాల వంటల తయారీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్కులు. ల్యాబ్ టెక్నీషియన్ గుర్తింపు పొందిన వైద్య సంస్థ నుండి పొందిన సర్టిఫికేట్ కానీ దాని సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి కానీ అనుభవం కలిగిన సర్టిఫికేట్ వారికి ఉండాలి. 75 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్లో నైపుణ్య పరీక్ష 75 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ గార్డెనర్కి నైపుణ్య పరీక్ష 150 మార్కులు ఉంటాయి. ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దాని సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి 75 మార్కులుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వెయిటేజ్ ఇది. నైపుణ్య పరీక్ష 75 మార్కులుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఇవన్నీ అప్లై చేసిన తర్వాత, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో వయస్సు, అర్హత ఇవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేయాలి, చివరి తేదీ దరఖాస్తులను మనము 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, 31వ తేదీ వరకు అయితే క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్. గమనించాలి, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ను మనము జిరాక్స్ కాపీస్లో అయితే పెట్టాలి. ఎస్ఎస్సి బోర్డు జడ్జ్ చేసిన 10వ తరగతి మార్కుల పత్రం పెట్టాలి. 7వ తరగతి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, దానికి ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్ 1 నుంచి 10వ తరగతికి ఉండాలట ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఓకే, సో హెవీ వెయిట్, లైట్ వెయిట్, మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు జడ్జ్ చేయాలి జిరాక్స్ కాపీ. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు అందరూ కూడా వాటిని కూడా అప్లై చేయాలి. స్థానిక మండల తహసీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రము ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ అభ్యర్థి యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ కూడా కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. మనకి అభ్యర్థి ప్రస్తుతం తీసుకున్న 6 కలర్ ఫోటోలు అయితే జడ్జ్ చేయాలి. అభ్యర్థి 1 లేదా ఎక్కువ పోస్టుకు ఒకే దరఖాస్తు సరిపోదు, వేరువేరుగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులకు నేర చరిత్ర మరియు పోలీస్ కేసులున్న వల్ల అట్టి దరఖాస్తులను స్వీకరించబడదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రతిభ మరియు పారదర్శకంగా జరుగుతుంది. అంటే ఎలాంటి పరీక్ష అయితే ఉండదు. ఎంపిక ప్రక్రియ అనేది పూర్తిగా ప్రతిభ, ఓకే, మెరిట్ పైన. ఎంపిక ప్రక్రియలో దళారులను నమ్మి వారి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్. హోంగార్డ్ మిమ్మల్ని భర్తీకి సహకరిస్తామని నమ్మబలిగిన వారు డయల్ 100కి
డయల్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు వివరించారు. అభ్యర్థి పోటీ పరీక్ష తర్వాత పోటీ పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్, పోటీ పరీక్ష ఉంటుంది కంపల్సరీగా. పోటీ పరీక్ష తేదీలను కూడా న్యూస్ పేపర్ ద్వారా ప్రకటిస్తామని తెలియజేస్తారు. ఓకే, సో ఇంకా మనకైతే చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేయండి. సో 100 రూపీస్ కూడా మనము SBI, ఈ యొక్క కడప జిల్లాలో SBIలోకి వెళ్ళి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని చెప్పేసి డీడీ ఏమంటే వాళ్ళే ఇస్తారు సింపుల్. సో దాన్ని దీనికి జడ్జ్ చేసి మనం అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా మంచి అవకాశము. ఎవరు కూడా సో మధ్యలో అంటే అప్లై చేయకుండా అయితే ఉండకండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో సో సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. RKT10తో మీరు కోడ్ యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో మనకి. ఓకేనా, సో మీకు అంతగా అంటే మీరు ఒకసారి టెస్ట్ చేయాలి, సో ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి భయపడేటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశం కూడా ఉంది. 1 మంత్కి కూడా మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 1 మంత్ మీరు జస్ట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, 600 సంథింగ్ ఉంటుంది. సో అన్ని క్లాసులు వినొచ్చు మీరు ఆ 1 మంత్లో కూడా. మీరు అన్ని చాలా అంటే చాలా క్లాసెస్ వినొచ్చు. అవన్నీ విన్న తర్వాత మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు సో ఫుల్ డీటెయిల్ క్లాస్ అయితే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. సో మంచి అవకాశం ఫ్రెండ్స్, ఉపయోగించుకోండి. ఓకేనా, సో APPSC కావచ్చు, TSPSC కావచ్చు, దేన్ని ప్రిపేర్ అవుతున్నా కూడా అన్నిటికీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ. సో ప్రిపేర్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్. అంతేకాకుండా SI మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించాలి. ఇందులో ఫ్రీగా టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇది. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ లాగా సింపుల్గా చెప్పాలంటే. సో ఇందులో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే 3000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వారికి 2000 రూపాయలు, థర్డ్ ర్యాంక్ వారికి 1000 రూపాయల నగదు బహుమతి ఓచర్ రూపంలో ఇస్తారు ఫ్రెండ్స్. సో యాక్సెస్ ఆల్ ఫ్రీ క్లాసెస్ యూజింగ్ మై కోడ్ RKT10. ఓకే, ఎవరు కూడా మిస్ చేయద్దు. ఫ్రీ క్లాసెస్ కూడా, డెమో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లక్ష్యం పేరుతో మనకి 23 డిసెంబర్ నుంచి అయితే 1 ఇయర్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అన్అకాడమీలో. సో రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్ 22 డిసెంబర్ నుంచి రక్షక్ పేరుతో కానిస్టేబుల్ మరియు SI ఉద్యోగాలకు గాను కంప్లీట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో గెట్ సబ్స్క్రిప్షన్ యూజింగ్ కోడ్ RKT10. ఓకేనా, సో ప్రతిరోజు కూడా ఛాంపియన్షిప్ డైలీ ఫ్రీ టెస్ట్ అనేది 8 గంటలకు ఉంటుంది. ప్రతిరోజు 8:30కి అనాలిసిస్ పార్ట్ కూడా ఉంటుంది, డైలీ 2020 సిరీస్. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇందులో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే సో కొంతమంది అభ్యర్థులకైతే 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. APPSC, TSPSC గాను సో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకే, సో RKT10 కోడ్ని యూజ్ చేసి మీరు 642 రూపాయలతో కనీసం ఒక 1 మంత్కైనా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. అసలు రియాలిటీ తెలుస్తుంది, ఎంత పెద్ద ఎడ్యుకేటర్స్ ఇక్కడ ఉన్నారు, మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు, వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా ఉంటుందనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాని తర్వాత ఆటోమేటిక్గా మీరే మీ సబ్స్క్రిప్షన్ని రెన్యువల్ చేసుకుంటారు. ఓకేనా, సో పేమెంట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. EMI రూపంలో కూడా మనము అమౌంట్ని మొత్తం కూడా పే చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.